అలా వీడియోస్ లో కంటెంట్ చేసినప్పుడు కొంచెం చిన్నపిల్లల కంటెంట్ అని చాలా ప్రాబ్లం అయ్యింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా బబ్బు విషయం ఇక్కడ ఎత్తొద్దు, బబ్బు ఉండే వీడియోలో వర్షిత ఉండదు, వర్షిత ఉండే వీడియోలో బబ్బు ఉండరు అని చెప్పేసి మాకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మా జర్నీ స్టార్ట్ అవ్వకముందు చూస్తున్నారు తెలుసా. సో దానికి ఆ కష్టం రాకుండా పెంచాలి. ఇప్పుడు బండి మీద పోతా, నాకు ఏమైతుందో నాకే తెలియదు. నెక్స్ట్ దాని పొజిషన్ ఏంటి, దాని లైఫ్ ఏంటి, దాని స్టడీస్ ఏంటి. Say congratulations. Work so hard, forgot how to make it. Welcome back to Varsha Beauty. ఈరోజు అయితే వీడియో వచ్చేసి ఏంటంటే మా ఫ్యామిలీతో నేనైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నా. 30K అయ్యింది. నా ఛానల్ కి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అందరికి థ్యాంక్స్, సబ్స్క్రైబర్స్ కి. ఇంకా 100K 200K 1 మిలియన్ అట్లా కావాలని కోరుకుంటున్నా. పెద్దగా వచ్చేసినాయి మా ఫ్యామిలీతో అయితే 30K సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నా. పరిచయం చేయి. ఈమె మా అమ్మమ్మ. ఆల్రెడీ మీ అందరికి తెలుసు, వీళ్ళ మమ్మీ హీరోయిన్. మా బాబాయ్, మా పిన్ని, మా తమ్ముడు, మా ఫస్ట్ చెల్లె, సెకండ్ చెల్లె, థర్డ్ చెల్లె, ఫోర్త్ తమ్ముడు. ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఇంకా అంటే నాకు 3 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వచ్చే ఒక నిమిషం రాఖీ పండగకి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాము. నాకు ఇంకొక పిన్ని కూడా ఉంది, మా జేజీ కూడా ఉంది, మా అమ్మ వాళ్ళ మమ్మీ. ఇంకా వాళ్ళని చూడండి నెక్స్ట్ చాలా ఫ్యామిలీ మెంబర్స్ చాలా పెద్ద ఫ్యామిలీ, మంచి కంటెంట్స్ తో వస్తారన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక 3 days లోనే 30K కావడం అంటే అది నార్మల్ మాట కాదు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు. అంటే ఫస్ట్ వీడియోకే 20K అయిపోయింది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది వర్షిత గాని వాళ్ళ మమ్మీ గాని. ఇంత సపోర్ట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. ఫస్ట్ వీడియోకి అంత రీచ్ వచ్చి అంత సబ్స్క్రైబర్స్ రాగానే హ్యాపీనెస్ వేరుంటది కదా. సో అట్లానే ఫ్యామిలీ మెంబర్స్ తో చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం. అంటే మీరు చెప్పిన ఆల్రెడీ పోయిన వీడియోలో మా మమ్మీ లేకపోతే మేము లేము. అంటే మా మమ్మీ ఉంటేనే మాకు అన్ని, అంటే మాకు చిన్నప్పటి నుంచి మా వర్షితను చూసుకోవడం కానీ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు చెప్పేశాను నేను. సో ఆమె లేకపోతే మేమిద్దరం ఈ స్టేజ్ లో లేకపోతుండే. ఆ ముండి మమ్మల్ని దగ్గరుండి మమ్మల్ని చూసుకుంటుంది కాబట్టి మేము ఇట్లున్నాము. ప్రతి వాళ్ళకి తల్లిదండ్రులు అవసరం అంటారు, కానీ మాకు మా చెల్లెకైతే మా మమ్మీ చాలా, మా డాడీ ఉండే, మా డాడీ చనిపోయినప్పటి నుంచి అయితే మా మమ్మీ చూసుకుంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకవేళ మా మమ్మీ లేకపోతే మాత్రం ఈ స్టేజ్ లో ఉండేవాళ్ళం కాదు. అది మీరు కూడా చెప్పండి, మీ మన్మరాలు కొత్త ఛానల్ ఓపెన్ చేసి మీ మన్మరాలు ఇంత మంది గుర్తు పడుతున్నారు ఏడవైనా అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మా అమ్మ చిన్న చిన్న వాటికి ఎమోషనల్ అవుతుంది అనమాట. సో ఆమె కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది. ఆనంద ఏమంటారు వస్తున్నారు అనమాట ఆంటీకి. సో జ్యోతి, అమ్మ గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు జ్యోతి. ఏం లేదు, అమ్మ గురించి చెప్పడానికి ఏముంది? అన్ని మా అమ్మనే మాకు. వర్షక గురించి చెప్పాను. ఎట్లంటే నీకు వర్షక వీడియోలు వస్తుంటే ఎట్లా తిడతాం మాత్రం చెప్పవు. చిన్న మాట చెప్తావా? వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ గారు. ఏమైతుంది నీకు? వర్ష ఈమె ఎట్లుంటది? ఇతను మంచిగా ఉంటదా? చెప్పి మా గురించి వర్షిత అను. I'm a very good girl, said my old teacher, my dear dada. నువ్వు కూడా చెప్పు. పెట్టు
ఈయనైతే మా బాబాయ్ ఏంటంటే ఒక డాడీ లేకపోయినా కూడా ఒక డాడీ లెక్క చూసుకుంటాడు. ఏం కావాలని నాకు తెచ్చి పెడతాడు. చిన్నప్పటి నుంచి ఎక్కువ అంటే ఫాదర్ లేరు కదా, సో వాళ్ళ పిన్ని ఇంకా వాళ్ళ బాబాయ్ ఆ నోటులు ఎరగకుండా పెంచి ఏది కావాలన్నా ఇట్లా ముందు తెచ్చి పెట్టారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో అందుకే వర్షిత ఇంత హ్యాపీగా ఉంటది. ఎప్పుడు ఆ ఫీల్ లేకుండా అట్లా అందరం చూసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మంచిగా మనం సెలబ్రేషన్ చేసుకుందాం. ఇట్లనే ఇంకా సపోర్ట్ చేస్తుంటే కూడా అమ్మకు కూడా ఏమంటారు చెప్పు, మాట్లాడు. నీ వీడియో నా వీడియోనే. ఇంకా సపోర్ట్ చేసి ఎన్నో వీడియోస్ కామెడీ అని మీకు ఏం కావాలా ఇలా 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 పైకి వెళ్ళిపోతుంది అనమాట మన వర్షిత. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్ లో మేము మెన్షన్ చేయండి. తప్పకుండా చేసి అయితే చూపిస్తాము. సో పోయిన వీడియోలో కొంతమంది చాలా మంది వరకు బబ్బు అన్నారు. అంటే యాక్చువల్లీ బబ్బు గురించి ఎందుకు చెప్పలేదంటే ఆల్రెడీ అంటే అప్పుడు ఇమ్రాన్ అన్న వాళ్ళ వీడియోస్ లో కంటెంట్ చేసినప్పుడు కొంచెం చిన్నపిల్లల కంటెంట్ అని చాలా ప్రాబ్లం అయ్యింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా బబ్బు విషయం ఇక్కడ ఎత్తొద్దు, అంటే బబ్బు ఉంటే ఏ వీడియో ఉండదు, అంటే బబ్బు ఉండే వీడియోలో వర్షిత ఉండదు, వర్షిత ఉండే వీడియోలో బబ్బు ఉండరు అని చెప్పేసి అలా అని కాదు. అంటే చిన్న పిల్లలు వద్దు ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసినారనమాట. సో అలా అని చెప్పి చెప్పలేదు. సో ఇమ్రాన్ అన్న ఎట్లయితే సపోర్ట్ చేసిండో బబ్బు కూడా అంటేనే సపోర్ట్ చేసిండు. అందరూ అంతే. అందుకే చెప్పద్దు అన్నారు కాబట్టి చెప్పలేదు. ఏమనుకోకండి చెప్పలేదని. బబ్బు వీడియో అంటే బబ్బు వీడియో చెయ్యి, బబ్బుతో చెయ్యి, బబ్బు అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ ఇంకొకసారి అంటే బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. మేము చూసే వాళ్ళం కూడా మాకు కూడా బాగుండదు. ఎందుకంటే మేము అంటే అందరం ఆడపిల్లలమే ఉంటాం అనమాట ఇంట్లో. కొంచెం చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపించదు అట్లా పెడితే. సో బబ్బు ఇమ్రాన్ అంటే ఇమ్రాన్ ఎంతనో బబ్బు కూడా అంతనే మాకు. కాకపోతే చెప్పలేదని ఫీల్ అవ్వకండి. ఎందుకు చెప్పలేదంటే ఇగో ఇది రీజన్ అంతే. ప్లీజ్ అంటే బ్యాడ్ కమెంట్స్ పెట్టే ముందు కూడా ఒకసారి ఆలోచించి పెట్టండి. మీకు కూడా ఫ్యామిలీ ఉంటది, బాధపడతారు. ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికే మేము ఏదైనా ఫేస్ చేస్తాము, మిమ్మల్ని నవ్వించడానికి అది కంటెంట్ వరకే. అంతేగాని మీరు పర్సనల్ గా తీసుకొని క్యారెక్టర్ అయితే మీరు జడ్జ్ చేయకండి. వీడియోలో కనిపించిన క్యారెక్టర్ అట్లా ఉన్నాము. మేము అంతా ఫ్యామిలీ కాబట్టి ఎట్లా ఉండాలో అంతే ఉంటాము. కొంచెం ఆలోచించి పెట్టండి ఏం పెట్టాలనుకున్నాం అంతే. మీరు అనుకుంటే మీరు జడ్జ్ చేయొద్దు. మేమేందో మాకు తెలుసు అంతే. అంటే లైక్ హారిక చెప్పింది కూడా నిజమే. వాళ్ళకు కూడా అంటే అందరు ఆడపిల్లలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించండి పెట్టే ముందు ఎంత బాధపడతారో ఎదుటి వాళ్ళకి మాత్రం వాళ్ళు ఫేస్ చేసే. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మాట అనేస్తాడు, అదే వాళ్ళ సిస్టర్ ని గాని వాళ్ళ అమ్మని గాని వేరే వాళ్ళంటే ఎందుకు తీసుకోలేరు? అంటే ఎవరన్నా ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు కదా, సేమ్ అట్లనే అందరిని చూస్తే కూడా అట్లనే అనుకొని నవ్వుకుంటుండాలి. కానీ ఆ మాటలు అనడము, తొక్కేద్దామని చూడడము ఇట్లాంటివి కొంచెం ఆపుకోండి. మీరు ఎంత అయినా ఇంకొకటి అంటే మీరు ఎంత ఏడుస్తే మేము అంత ఎదుగుతాము. మాకు అదొక నమ్మకం అంతే. అందుకే మేము ఎవరన్నా తిట్టినా కూడా ఇంకా ఏంటో తెలుసా హారిక, యాక్చువల్లీ ఈ మధ్య మా రిలేషన్స్ కి కూడా ఇట్లా చెప్పిన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యింది అని అంటే అమ్మా అంటే మేము పెట్టుకొని ఎక్కడ మాకు హైక్ వచ్చేస్తుందో, మేము ఎక్కడ ఎక్కువ ఎదిగిపోతామో అని చెప్పేసి అదొక టైప్ ఆఫ్ కుళ్ళు పెట్టుకున్నాం తెలుసా. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మాకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మా జర్నీ స్టార్ట్ అవ్వకముందే ఒకే వాళ్ళని చూస్తున్నారు తెలుసా. అంటే ఒకళ్ళు ఎదుగుతే పక్కన చూడలేరు. కానీ ఇంకొక మాట చెప్పాలనుకున్నా, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. సెకండ్ టైం పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. ఏమైనా ఎంతవరకు ఏం చేసుకున్నాదని మాకు తెలుసు, మా మనసులకు తెలుసు. అది వాళ్ళ మనసులకు తెచ్చుకుంటే చాలు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. కానీ మేము రోజు ఎవరు ఏం అనలేదు ఇంతవరకు. మా రిలేటివ్స్ కి ఇదైతే మళ్ళీ ఏదేదో దానికి ఏదో చేసుకోకండి. సో ప్లీజ్ కొంచెం బ్యాడ్ కమెంట్స్ ఆపేసి కొంచెం పాజిటివ్ వైపు లోనే చూడండి. అండ్ ఇంకోటి ఎందుకు వర్షితకి ఛానల్ ఓపెన్ చేసింది మెయిన్ రీజన్ అంటే వాళ్ళ మమ్మీ ఎట్లాగో ఇప్పుడు జాబ్ కి వెళ్తే తన కాళ్ళ మీద తను బతకాల ఎప్పటికీ అని చెప్పేసి ఏ టైంలో నేను ఎట్లుంటానో తెలియదు. సో తనకు కూడా తెలిసి రావాలి, ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం ఉండొద్దు, తనకు కూడా అలవాటు అవుతుంది అని చెప్పేసి అట్లా ఓపెన్ చేసాం. ఏదో పైసలు ఇట్లా చేయాలి, ఇట్లా మేము ఫ్లాట్లు కొనుక్కోవాలి, మేము ఇల్లులు కొనుక్కోవాలని కాదు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే. మా అమ్మ మమ్మల్ని ఎన్ని రోజులు చూస్తారు చెప్పండి? ఇన్ని రోజులు చాలింది మమ్మల్ని. ఇంకెట్లా ఏ కష్టం చేసి చూస్తుంది చెప్పండి? మా అమ్మ బయట నార్మల్ గా ఎంత కష్టం చేస్తుందో మా అమ్మకు తెలుసు. నేను మా అమ్మ చేసే పని కూడా చెప్పుకోదలుచుకోలేదు. ఎందుకంటే అది కూడా కొంచెం వాళ్ళ మెంటాలిటీతో ఆలోచించి ఏదో చెప్పేస్తారు. సో నేను చెప్పుకోదలుచుకోలేదు. ఆ కష్టం నా బిడ్డకు రావద్దు, మా తల్లికి కూడా రావద్దు. ఇంకా మీదట నేనున్నా మా అమ్మని మా వర్షం చూసుకోవడానికి.
సో దానికి ఆ కష్టం రాకుండా పెంచాలి. ఇప్పుడు బండి మీద పోతా, నాకు ఏమవుతుందో నాకే తెలియదు. నెక్స్ట్ దాని పొజిషన్ ఏంటి, దాని లైఫ్ ఏంటి, దాని స్టడీస్ ఏంటి. అని చెప్పేసి వాళ్ళ మమ్మీ ఆలోచిస్తున్నాను. యూట్యూబ్ పైన కూడా డిపెండ్ అవ్వమని లేదు. సో తన స్టడీస్ తనకే. సో కొంచెం ఏంటంటే ఒక బ్యాక్ సపోర్ట్ లాగా అంతే. ఇంకొకటి ఏంటంటే అక్క వాళ్ళు ఏడుస్తారు, వీళ్ళు ఏడుస్తారు, ఫ్యామిలీ ఏడుస్తారు అని కాదు. సో ఎంత మంది ఎంత ఏడిచినా మనము ఏది పట్టించుకోకుండా మనం స్ట్రాంగ్ ఉంటేనే అన్ని పనులు అవుతాయి. సారిగా అట్లా అంటే కొంచెము ఎందుకైనా బాధ అనిపిస్తుంది. అట్లా ఎందుకు అనుకుందాం చెప్పు, నాకు అర్థం కాదు. ఎవరికైనా ఫ్యామిలీ ఉంటది, ఎవరి జోలికన్నా పోతున్నామా మేము కానీ స్టిల్ ఇప్పటి వరకు ఎవరి గురించి ఏడా బ్యాడ్ గా మాట్లాడలేదు. మాకు అందరు మంచిగా చేసినారు. కానీ ఎందుకు మేము ఏదైనా చేద్దామని అంటే ఇట్లా ఫ్యామిలీస్ కానీ ఎందుకు వస్తారో అర్థం అవ్వట్లే. ఆ ఫీల్ తో నేడుస్తుంది. కానీ నిజం చెప్పాలంటే పూర్ ఫ్యామిలీలో, మిడిల్ ఫ్యామిలీలో ఉండే హ్యాపీనెస్ దేంట్లో ఉండదు. నిజం ఇదైతే నిజంగా ఏమంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కారం పెట్టుకున్న తిన్న హ్యాపీనెస్ వేరే ఉంటది. కానీ ఇంకా కొందరు మాటలు వింటుంటాయి అంతే, అవి చెప్పుకోలేము కూడా. అంటే వాళ్ళు తలుచుకొని ఉండే వాళ్ళే వాళ్ళ ఫీలింగ్స్ అర్థం అవుతాయి. సో జ్యోతి, సో ఇప్పటి వరకు సాడ్ స్టోరీ అయిపోయింది, చెప్పుకున్నాం కాదు. జ్యోతి నీకు ఎట్లా అనిపిస్తుంది ఛానల్ పెట్టినా? చాలా హ్యాపీగా ఉంది. అదే అదొకటే చెప్తా, ఇంకేం చెప్పవా? చాలా హ్యాపీగా ఉంది. అదే మాట్లాడుతున్నా. మా చెల్లె చెప్తా, ఇంకా నెక్స్ట్ నుంచి మా చెల్లె కూడా వీడియోస్ లో పెడతా. అది స్పాంటేనియస్ పంచెస్ వేసేస్తారు, మీరు నవ్వలేక చచ్చిపోతారు. అట్లా చూడడానికి అంత అమాయకంగా అనిపిస్తుంది కదా. అసలు అమ్మాయి వాళ్ళ బాబాయ్ని సంథింగ్ వాళ్ళ బాబాయ్ని అడుగుదాం, వాళ్ళ పిన్ని గురించి ఏం చెప్తాడు. అంటే వీళ్ళ బాబాయ్ పిన్ని చెప్తున్నా. ఏం చెప్పాలి? ఎందుకు చెప్తాం ఎందుకు చెప్పాలి అడిగి ఆగుతారు. ఎందుకంటే ఇవన్నీ బయట పడతాయి కదా, భయపడి ఇట్లుంటారని చెప్పుకుంటే అంటే వైఫ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? వైఫ్ ఇస్ లైఫ్ అని చెప్పేసి ఒక్క మాటలా? కాదులే, ఆ లైఫ్ ఎట్కాలి ఎన్నో ఎక్కడో చెప్పలేను. మా జ్యోతి కళ్ళతో బెదిరిస్తుంది మా చెల్లె. అవునా అవునా అన్ని అయ్యా చూపులతోనే బెదిరి మిమ్మల్ని వీళ్ళు అంటే లైక్ మీ పిల్లలు పిల్లలంటే అర్థం కాదు. అంటే ఎట్లుంటారు మీతోని? అంటే ఎట్లా చేస్తున్నారు ఆమె పెద్ద రౌడీ, ఈమె అసలైన రౌడీ, ఈమెనేమో వాళ్ళ రౌడీ. మీరన్నా చెప్తారా అన్న గురించి? ఈ అక్క ఏం చెప్పాలి అనే థాట్ లోనే ఉంది. ఇంకా అంటే మీరు నాకు ఇవన్నీ అడుగుతారు అన్న ఫస్ట్ తెలియదు. ఏమంటారు సైడ్స్ ఇస్తారేమో. చెప్పండి, హస్బెండ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మీ లైఫ్ అని అంటే చెప్పకండి, వేరే చెప్పండి. చెప్ప జల్దీ. జాగ్రత్త, ఇక్కడ ఇది ఉంది. అయ్యా ఇంకోటి ఇక్కడ ఒకటి. లవ్ మ్యారేజ్ చేసుకునే అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు, మ్యారేజ్ చేసుకోవద్దు అట్లా అంటారు. కానీ అందరికి అట్లానే ఉంటారు. అండర్స్టాండింగ్ ఉంటుంది, బంధాలు మంచిగా ఉంటాయి. అంటే చాలా హ్యాపీగా అంటే మేము కూడా చూసాం కదా, మా దగ్గరనే ఉంటది మా చెల్లి. ఎందుకంటే మేము పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే దానికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట. సో వాళ్ళని కూడా చూసుకోవడానికి వీలుగా ఉంటుందని మా పక్కన ఇల్లే తీసుకున్నారు. సో అటు ఇటు షఫుల్ అవుతుంటారు, మొత్తం జాయింట్ ఫ్యామిలీ. అంటే ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. సో మా బాండింగ్ అట్లా ఉంటుంది. నాకు ఇంకొక అన్న, ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో పరిచయం చేస్తాను. నెక్స్ట్ రాఖీ ఉంది కదా, ఆ పండుగలో ఎవరెవరు మొత్తం ఫ్యామిలీ మొత్తం దింపేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేస్తుండండి. అంటే ఫ్యామిలీ కంటెంట్స్ చేద్దామని ఫిక్స్ అయింది అనమాట అక్క కొన్ని డేస్. సో అట్లా అని చెప్పి పక్క సెలబ్రేషన్ చేద్దాం. కే షాప్ లో లేదంతా, అందుకే మర్చిపోయారు. వాళ్ళు 30 ఒకటే పెట్టినారు. చలో Say congratulations. Work so hard, forgot how to make it. దావర్షిత నీతో పక్ష నించవస్తా అక్క పట్టుకో కద్దేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 30K సెలబ్రేషన్. చేద్దాము. కాదు. సో గైస్ ఫస్ట్ ముద్ద అయితే మీకే తినండి. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్, ఒక ఫస్ట్ మీకు నాకు అనుకున్నా మీకంటే
ఫస్ట్ వాళ్ళు మనకంత సపోర్ట్ చేయడం వల్లనే మేము ఈ రోజు ఇక్కడ ఉన్నాం కాబట్టి మీ తర్వాతనే మాకు ఎవరన్నా. సో థ్యాంక్ యూ సో మచ్. మాకందరికి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఎప్పటికీ మాకు ఇట్లానే సపోర్ట్ చేయాలి. మేము మంచి స్టేజ్ ఉండాలి. మేము మీ గురించి ప్రేయర్ చేస్తాము, మీరు కూడా మా గురించి మంచిగా ఉండాలని ప్రేయర్ చేయండి. సో పెట్టు మీ మమ్మీకి. నువ్వు పెడతావా? అవునా? తింటాను చెప్పాలి ఇంట్లో అట్లా మంచిగా వీడియో అది ఫోన్, అది మన లాంగ్వేజ్ అంతే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కేక్ తినవా? వద్దు మంచిగా చేద్దాం. కంగ్రాట్స్ చెప్పు. కంగ్రాచులేషన్స్ వర్క్. తను త్వరలో 100K కావాలని కోరుకుంటున్నాను. సో అందరూ నన్ను కామెంట్ లో ఏం అడుగుతున్నారంటే వర్షితకి ఎందుకు ఇంతగానం అన్నిట్లా పక్కన ఉంటారు అని అడుగుతారు. సో ఎందుకంటే ఈమె నాకు ఫస్ట్ ఎట్లా అంటే ఈమె టీమ్ లోకి వచ్చినప్పటి నుంచి నాకు చాలా క్లోజ్. ఎట్లా అంటే నాకు చిన్న చెల్లి లేదనమాట. సో అట్లా ఉంటాం ఇద్దరము. ఎట్లా అంటే చాలా క్లోజ్, ఏదున్నా ఇద్దరం షేర్ చేసుకుంటాము. సో అట్లా అని చెప్పి నేను సపోర్ట్ చేస్తా. అంత మీరు ఏదో కుళ్ళు గిల్లుతో కాదు. ఏమంటే నాకు కొంచెం వేరే అంతే. ఎట్లా అంటే ఒక ఓన్ సిస్టర్ లా చూసుకోవాలనిపిస్తే చూసుకుంటా కూడా ఎప్పటికన్నా. సో అట్లా అనమాట అంతే. సో మిమ్మల్ని చూసారు గైస్, కేక్ కట్ చేసినప్పుడు ఇది వెలిగించడం మర్చిపోయాను. Music. మళ్ళీ వెళ్తాం. వెలిగండి, లేకపోతే మళ్ళీ 30 రూపీస్ వేస్ట్ అయిపోతుంది. వీళ్ళిద్దరు చాలా బాగా కొట్టుకుంటారు అనమాట. ఎట్లా అంటే టామ్ అండ్ జెర్రీస్ లాగా. ముందు రావాల్సిందని కదా. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి. సో గైస్ ఇంకొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోతో 50K అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. 50K అయిపోతే మేము నెక్స్ట్ వీడియో చేస్తాము. సో ఎంత త్వరలో మీరు 50K చేస్తే అంత త్వరలో వీడియో పోస్ట్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, Subscribe చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.